చైత్రని కాపాడాలనొస్తే కట్టేసింది శివగామి గారినని తెలిసి తనని కాపాడడానికి వస్తే నన్ను కట్టేశారు. ఓ అవునా, నా పేరు అర్జున్, నేను శివగామికి భర్తని. ఓ అవునా. ఇన్ని రోజులు అస్సాం వెళ్ళాను, రీసెంట్గా వచ్చాను. మీ పాప భవానీ, లక్ష్మమ్మ, సుజాత అందరూ ఎలా ఉన్నారు సార్? వాళ్ళంతా నీకు తెలుసా? తెలుసు. చైత్రను వెతుకుంటూ వచ్చినప్పుడు శివగామి గారిని ఒక గుడిలో చూసి తనే చైత్ర అనుకుని ఫాలో అయి ఇంటికి వెళ్ళాను. శివగామి గారిని చైత్ర అనుకుని నాటకం ఆడుతుందనుకున్నాను. శివగామి గారే ఇంట్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చైత్ర కాదు శివగామి గారని తెలిసి నేను ఇంట్లోంచి వచ్చేశాను. నా చైత్ర కోసం వెతుకుతూ ఉన్నా. ఇక్కడ ఉందేమో అని అనుమానం వచ్చి ఇక్కడికొస్తే నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. చైత్రని కిడ్నాప్ చేసుకొని వచ్చి శివగామిలానే ట్రైనింగ్ ఇచ్చి మా ఇంటికి పంపించారు చైత్రని. అసలు శివగామిని కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించారు. దీనికంతటికీ కారణం రావణ్ అనేవాడు. వాడే మా ఇద్దరి శత్రువు. కూర్చో. ఆ రావణ్ అనేవాడు శివగామి ఆస్తిని, బిజినెస్ని స్వాధీనం చేసుకోవాలని ఇలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు శివగామి ప్లేస్లోకి అచ్చం అలాగే ఉన్న చైత్రని ప్రవేశపెట్టి ఆస్తినంతా కాజేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో సక్సెస్ కూడా అయ్యాడు. అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఉంది నా భార్య చైత్రనా? అవును, చైత్రని అడ్డం పెట్టుకుని తను కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకునేలా చేసి మా కంపెనీని, ఫ్యాక్టరీని నాశనం చెయ్యాలని ప్లాన్ చేశాడు. మా ట్రాన్స్పోర్ట్ కంపెనీని అతని బినామీ వ్యక్తుల పేరు మీదకి 99 సంవత్సరాలు లీజ్కి రాయించుకున్నాడు. లేదు సార్, నేను ఇవన్నీ నమ్మను సార్. నా చైత్ర గురించి నాకు బాగా తెలుసు. ₹1 కోటి ఇస్తానన్నా చైత్ర అలాంటి పని చెయ్యదు సార్. నీ ప్రాణాలు తీసేస్తానంటే నీ మావయ్య, నీ మరదలు, నీ వదిన, కూతురు అందరినీ చంపేస్తానంటే నువ్వైనా అదే పని చేస్తావు. చైత్ర ఇదంతా డబ్బు కోసం చేయడం లేదు, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ రావణ్ చెప్పినట్టు చేస్తుంది. రావణ్ అనుక్షణం చైత్ర కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ ఆ ఫ్యామిలీ చుట్టూ తన మనుషుల్ని పెట్టాడు. చైత్ర రావణ్ మాట వినకపోతే ఏం జరుగుతుందో ఆలోచించు. నిన్ను బంధించిన విషయం కూడా చైత్రకి తెలుసు. చైత్ర ద్వారానే నాకు ఈ అడ్రస్ తెలిసింది. నేను వెతుక్కొని వచ్చేలోపు శివగామిని ఎక్కడికో వేరే చోటుకి తీసుకొని వెళ్ళిపోయారు. అవును సార్, అదే జరుగుంటుంది. మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి, పదండి. తీసుకోమ్మా. లక్ష్మమ్మవా, నాకు మీసాలు వచ్చాయి చూడు. అవునవును, తెల్ల మీసాలున్నా ముసల్దానివి నువ్వు. అమ్మా, మీకేమైనా కావాలా అమ్మా? ఏం వద్దు లక్ష్మమ్మ, ఈరోజు చిన్న చిన్న మార్పులున్నాయి. మీరు మీ అందరికీ ఏం కావాలో చెప్తే నేనే వంట చేసి పెడతాను, స్వయంగా వడ్డిస్తాను. ఎందుకు ఇద్దరు నవ్వుతున్నారు? నాకు వంట చేయడం రాదనా? మీరు వంట చేయడం మొదలు పెట్టగానే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి, వంట అవ్వదు, మేము తినడము జరగదు, అందుకే నవ్వుతున్నాము. ఈ రోజు అలా ఏం జరగదులే. ఎన్ని ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ వచ్చినా వంట పూర్తయ్యే వరకు నేను కాల్సే అటెండ్ కాను, సరేనా? లక్ష్మమ్మవా, నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో ఆ తర్వాత చెప్తాను. పెరుగుతో ఫ్రైడ్ రైస్ చేయనా? ఏంటి, పెరుగుతో ఫ్రైడ్ రైసా? కొత్త వంట నేనే క్రియేట్ చేశాను, బాగుంటుంది. అయ్యయ్యో వద్దు తల్లి. సరే వద్దా? అయితే పైనాపిల్ రసం చేయనా? పైనాపిల్ రసమా? అవును, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎవ్వరూ టేస్ట్ చేసి ఉండరు. అమ్మా,
నీ కొత్త ప్రయోగాలు మా మీద చూపించద్దు, మీ ఆయన మీద చేసుకో. అవన్నీ మా ఆయన మీద చేస్తాను కానీ మీకోసం కాకరకాయ పకోడీలు చేయనా? హెల్దీగా క్రంచీగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఏమీ వద్దు తల్లి. నీకు చికెన్ బిర్యానీ చేయడానికి వస్తుంది కదా? ఆ వస్తుంది, దాంట్లో నేను ఎక్స్పర్ట్. అయితే చికెన్ దమ్ బిర్యానీ చెయ్యి. సరే. అన్నా నువ్వేం టెన్షన్ పడకు. సార్, మీ ఒంటి మీదున్న పూసలు దండలు ఇంకా ఆ తలపాగా అన్నీ తీయాలని డాక్టర్ గారు చెప్పారు. సరే సిస్టర్. సరే మేడం. అన్నా పూసలు దండలు ఎందుకన్నా ఇంత చెమటలు పోస్తున్నాయి? నువ్వు భయపడకన్నా, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఆ విక్రమ్, డాక్టర్ ఏం చెప్పారు? ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళొచ్చా? హే, నిన్నే అడిగేది చెప్పు, డాక్టర్ ఏం చెప్పారు? ఈరోజు ఆపరేషన్ క్యాన్సిల్ అయిందంట. ఎందుకు? డాక్టరు కనిపించడం లేదంట, ఇంట్లోనూ లేడంట. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. అసలు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలీదంట. చూడు, ఇలాంటి విషయాల్లో పిల్లలాట ఆడకు. ఆ డాక్టర్ రేపు ఆపరేషన్ చెయ్యొచ్చు అని చెప్పాడు కదా, ఇప్పుడేమైందో సరిగ్గా చెప్పు. నందిని గారా అండి? అవును మేడం, నేను రిసెప్షన్ నుంచి కాల్ చేస్తున్నాను. ఈ రోజు ఆది గారికి ఆపరేషన్ చేయాలి కదా? అది క్యాన్సిల్ అయింది మేడం. అవునా? ఎందుకు? హలో హలో, అన్నా, విక్రమ్ చెప్తుంది నిజమే అన్నా. ఈరోజు నీకు జరగాల్సిన ఆపరేషన్ క్యాన్సిల్ అయిందంట అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ఓపిక పట్టన్నా. అన్నా విక్రమ్ పట్టుకో. నా వల్ల కాదు. అన్నా అన్నా పట్టుకో. అన్నా 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 వదిలే అన్నా. అన్నా వదిలే అన్నా ప్లీజ్. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఓపిక పట్టన్నా ప్లీజ్.